దశాబ్దాలుగా అధికార పీఠాలను మోస్తున్నా అడుగడుగున అన్యాయానికే గురవుతున్న బీసీలకు గుండె ధైర్యమై నిలిచిండు రేవంత్. ఏ ముఖ్యమంత్రి చెయ్యని సాహసాన్ని తలకెత్తుకుని కుల గణనతో బీసీ జనాభా లెక్కలు తీసి చిక్కుముడులు విప్పేందుకు పూనుకున్నాడు. కులగణ సర్వే నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల పట్ల తనకున్న చిత్తశుద్ధిని చాటుకున్నాడు. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, బ్యాక్ బోన్ అని నమ్మి వారికి రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని నిజాయితీగా చెప్పిండు. చట్టపరంగా 42% రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగపరంగా చిక్కులున్నా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా 42% సీట్లు కేటాయిస్తానని ప్రకటించి బీసీల పట్ల ప్రేమను చాటుకున్న డేరింగ్ లీడర్ తను. ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ లు కాళ్లల్లో కట్టెపెట్టేందుకు ఎంత ప్రయత్నించినా ఆ పార్టీల సోషల్ మీడియా టీమ్స్ తో ఎన్ని విష ప్రచారాలు చేయించినా తన పని తాను చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల క్షేమమే ధ్యేయంగా తెలంగాణ అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న జననేత మన సీఎం రేవంత్ అన్న. నిజానికి ఈ దిశగా రేవంత్ అన్న ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కానీ సాధిస్తున్న ఫలితాలతో బీజేపీ బీఆర్ఎస్ లు అప్పుడే అల్లకల్లోలమవుతున్నాయి. కానీ ప్రతిపక్షాలు గుర్తుంచుకోవాల్సింది ఒక్కటే, మీరెన్ని కుట్రలు చేసినా విష ప్రచారాలతో పెట్టరేగిన ఈ ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటది. రేవంత్ అన్న సారథ్యాన తెలంగాణలో సబ్బండ వర్గాల్లో సంతోషం వెల్లువిరుస్తుంది.